నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. తప్పకుండా వారికి కూడా ఎంతో కొంత ప్రయోజనంగా ఉంటుంది. గత వీడియోలో మనం కుజుడి వల్ల ఏర్పడే రుచిక మహాపురుష యోగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో బుధుడు వల్ల మనం ఏ యోగం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవి పంచతారక గ్రహాలైన కుజ, బుధ, గురు, శుక్ర, శని వల్ల మాత్రమే ఏర్పడతాయి. కాబట్టి ఇది బుధుడు వల్ల ఏర్పడుతుంది. దీన్నే భద్రమహాపురుష యోగము అని చెప్పని కూడా అంటారు. ముఖ్యంగా వీటికి ఒకటే ఏదైనా ఫండమెంటల్ రూల్ ఏంటయా అంటే లగ్నాత్తు కేంద్రాల్లో ఉండాలి బుధుడు. అవి తన స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రము, మూల త్రికోణము అయి ఉండాలి. అంటే మనం చూసుకున్నట్టయితే లగ్నాత్తు కేంద్రాల్లో, ఉదాహరణకి మిథున లగ్నం అయిందనుకోండి, కన్య చతుర్థం అవుతుంది కాబట్టి అక్కడే తను బుధుడు ఉచ్చపడతారు. మూల త్రికోణము, స్వక్షేత్రము అన్నీ కూడా అదే అవుతుంది. అలాగే మనం ధనుర్లగ్నమైన దశమం అవుతుంది, ఇబ్బంది లేదు. అదే మీనలగ్నమైనా కూడా అది సప్తమం అవుతుంది, కేంద్రం అవుతుంది. కాబట్టి కన్యాలగ్నం అయితే అక్కడే బుధుడు ఉన్నట్టయితే మనకి ఈ యోగం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బుధుడి వల్ల మనకి లగ్నాత్ కేంద్రాల్లో ఉండి అవి మళ్ళీ తన స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చస్థానము అయి ఉండాలి. ముఖ్యంగా ఈ పాయింట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మనకి ఇప్పుడు తీసుకొని మేషలగ్నమో, వృశ్చిక లగ్నమో అయిందనుకోండి, ఈ యోగాలు ఏర్పడటానికి మనకి తక్కువగా ఉంటుంది అవకాశం. ఎందుకంటే కన్య అనేది అది కేంద్రం అవ్వలేదు, అలాగే మిథునం కూడా కేంద్రం అవ్వలేదు. మిథునం తీసుకుంటే స్వక్షేత్రమే. కాబట్టి అది చతుర్థం అవ్వాలన్నా, సప్తమం అవ్వాలన్నా, దశమం అవ్వాలన్నా లగ్నాలు ఏమవ్వాలి? మిథునం, కన్య, ధనస్సు, మీనం. ఈ లగ్నాల వారికే ఇది యోగం ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధుడు తన స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము, మూల త్రికోణము అయిన కన్యలో కానీ, మిథునం స్వక్షేత్రమైన మిథునంలో కానీ ఉన్నప్పుడు లగ్నము, చతుర్థము, సప్తమము, దశమము ఇవి కేంద్రాలు అయినప్పుడు మాత్రమే అతనికి భద్రమహాపురుష యోగము అనేది ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మనం సామాన్యంగానే ఆ మనిషి ఎంతో చక్కని వాక్చాతుర్యము, అలాగే అతను చేసే పనిలో కూడా చక్కని కళ, అలాగే ఎంతో మంచి విశాలవంతమైన తేజస్సు కలిగిన ముఖము, అందరితో చక్కగా మాట్లాడటము, అలాగే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, తన పనులు ఎలా చేసుకోవాలి, లేదా ఇతరుల పనులు ఉన్నా కూడా తను బుధుడు అంతా కూడా మనం చూసుకున్నట్టయితే క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. నీకేంటి, నాకేంటి అనే క్యాలిక్యులేషన్గా ఉంటారు. ముఖ్యంగా మిథున కన్య లగ్నాలైనా, మిథున కన్య రాశులైనా కూడా. కాబట్టి వారికి ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మంచి ఎత్తైన శరీరం కలిగి ఉంటారు, కొంచెం చామన ఛాయలో ఉంటారు. అలాగే 80 సంవత్సరాల వరకు కూడా వీరికి ఆయుర్దాయం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సౌమ్యంగా ఉంటారు, అందరితోనూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఇతరులకు కూడా పని చేసి పెడతారు, మంచి ధనవంతులుగా ఉంటారు. వీళ్ళకి మంచి ప్రజ్ఞ కలిగి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి వస్తాయి. ముఖ్యంగా మనం ఏదైనా ఒక యోగం ఏర్పడింది అంటే, యోగము అంటే మనం సాధారణంగా అనుకుంటాం అది ఏదో ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని. యోగము అనేది ఏంటంటే ఒక కలయిక, 2 గ్రహాల కలయికనే మనం యోగము అంటాం జ్యోతిష్యంలో. ముఖ్యంగా ఇక్కడ పలానా చోట మాత్రమే ఆ గ్రహం ఉన్నప్పుడు మనకి అది సిద్ధిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు వీరు ఇటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగి తాను చేస్తున్న వృత్తి విద్యల్లో కూడా ఎంతో పైకి వస్తారు ప్రజ్ఞా పాఠవాలుగా అని చెప్పని వీరికి చెప్పబడింది. కాబట్టి వీరు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఆయుష్ కూడా 80 ఏళ్ళ వరకు ఉంటుంది. వీరికి మంచి అందంగా ఉంటారు. వీరు చేసే పనుల్లో కూడా ఎంతో చాకచక్యంగా ముందుకు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి యోగాలు ఉన్నవారు ఇలా ఉంటారు అని చెప్పని మనం ఒక నిర్ధారణకి రావచ్చు. ఫలిత భాగంలో మనం చూస్తున్నప్పుడు జాతక చక్రాన్ని పరీక్షించుకున్నప్పుడు ఈ యోగాల్ని కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇది సపరేట్గా ఎక్కడి నుంచో మనకి రావండి. మనం చూస్తున్న 12 లగ్నాలు, 12 రాశుల్లో ఈ నవగ్రహాల కాంబినేషన్స్లోనే అవి ఎన్ని యోగాలు ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, మన మహర్షులు చెప్పినవి కానీ, జ్యోతిషులు చెప్పినవి కానీ, ఏవైనా సరే గ్రంథాల్లో చెప్పినవి కానీ ఈ నవగ్రహాల వల్లే ఏర్పడాలి. కాబట్టి వీటిని మనం
ఇవన్నీ కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. ఏ ఏ యోగాలు ఉన్నాయి, ఏ ఏ గ్రహాల కలయిక ఉంది, ఏ గ్రహాల వీక్షణ ఉన్నది, ఇవన్నీ కూడా పరీక్షించుకొని మనం నిర్ధారణ చేసుకొని ఫలిత భాగంలో ఉపయోగపడటానికి మనం చెప్పుకుంటాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.